ఇప్పుడు యోగం, ధ్యానం, సమాధి అనే ఈ 3 పదాలు బాగా మనం వింటుంటున్నాం. దీన్ని చూస్తే యోగం ఆరోగ్యం విషయంలోనూ, ధ్యానం ఆరోగ్యం విషయంలోనూ, అలాగనే సమాధి ఆరోగ్యం విషయంలోనూ, దాంతోపాటు ఆధ్యాత్మిక విషయంలోనూ వీటిని చూస్తున్నాం. ఈ మూడింటిని కూడా ఆరోగ్యము, ఆధ్యాత్మికం రెండింటిని జోడించేశారు. సో ఈ ధ్యానం ముసుగులో గొప్ప వ్యాపారం కూడా జరుగుతుంది. ఈ ధ్యానం విషయంలో ప్రజలను తమ వైపు మలుచుకొని లక్షలాది రూపాయలు లాగే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సో అది ఎలా అనేది మనకు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు దాని మీద మాట్లాడటానికి. డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు డాక్టర్తో వైద్యులు, అలాగనే జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకుల్లో ఒకరు. సో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఈ యోగము, ధ్యానము, సమాధి ఈ పదాలు మనం పతంజలి యోగ శాస్త్రంలో చూస్తాం. ఆయన ఆ కాలంలో అదొక ఋషి. బాగా జీవించటం, యోగము క్షేమం అంటాం చూడండి. యోగం అంటే బాగా జీవించడం, క్షేమం అంటే భవిష్యత్తుకు సంబంధించిన బాగు. ఆ యోగక్షేమంలో భాగం కింద ఆయన బాగా జీవించడం అంటే ఏమేం చేయాలని శరీరానికి సంబంధించిన నియమాలు, మనసుకు సంబంధించిన నియమాలు ఇట్లాంటి చెప్పాడు. యోగము, యోగాసనాల ద్వారా మనం జనరల్గా చూస్తాం. యోగాసనము అనేది శరీరానికి వ్యాయామం ఇచ్చేది. ఆసనం తర్వాత ఆసనం వేసుకుంటూ వెళ్తే కంట్రాక్షన్స్, స్ట్రెచ్చింగ్స్ ఈ రెండు ఉంటాయి. ఎప్పుడైనా ఎక్సర్సైజ్ ఉండేది రెండే. కండరాలు ముడవడం, కండరాలు సాపడం, దాని ద్వారా కీళ్ళు బలపడటం, కండరాలు బలపడటం. దానికి యోగాసనాలు తోడ్పడతాయి. అంటే ఆసనం తర్వాత ఆసనం వేసుకుంటూ 10 ఆసనాలు వేసాం, మళ్ళీ 10 ఆసనాలు వేసుకుంటూ అరగంట గంట గడిపితే ఎక్సర్సైజ్ వాల్యూ ఉంది. అది నిరసించాల్సింది కాదు. అది ఖచ్చితంగా మెచ్చుకోదగింది. ఆ కాలంలో డెవలప్ చేశారు అది మన పూర్వకాలంలో. ఒకే ఆసనాన్ని ఎక్కువసేపు వేస్తే ప్రయోజనం అని కొంతమంది చెప్తున్నారు. ఎటువంటి ప్రయోజనం లేదు. పద్మాసనం వేసుకొని చేతులు దాపి కళ్ళు మూసుకుంటే ఎన్ని గంటలు కూర్చున్నా నీకు వచ్చేది ఏం లేదు. ఎక్సర్సైజ్ వాల్యూ లేదు దాంట్లో. దాన్ని అద్భుతంగా ప్రచారం అయితే చేస్తారు. మన యోగా దినం అనేది అంతర్జాతీయంగా పెట్టించి మన ప్రధాని గారు ఏడాదికి ఒకసారి ఇటు కళ్ళు మూసుకొని చేతులు దాపి ఉంటాడు ఆయన. ఎన్నికలు అయినప్పుడు, ఎన్నికలకు ముందు కూడా అప్పుడప్పుడు గుహల్లో దొరి యోగాసనాలు వేస్తూ ఉంటారు ఆయన. అవన్నీ తప్పట్టని నేను చెప్పటంలా. ఒకే ఆసనాన్ని ఎన్ని గంటలు చేసినా ప్రయోజనం లేదు. ఆసనం తర్వాత ఆసనం వేస్తేనే వ్యాయామం విలువ ఉన్నది. మొదటి పాయింట్ అది. పతంజలి యోగ శాస్త్రంలో ఏం చెప్తారంటే ఒకే ఆసనాన్ని చాలాసేపు వేస్తే గొప్ప ప్రయోజనం వస్తుందని చెప్తాడు ఆయన. అది ఎక్కడ శాస్త్రీయ పరిశ్రమకు నిలవల్ల. ఇక ధ్యానం అంటే కాన్సన్ట్రేషన్. మనం ఏదైనా పని చేయాలంటే దాని మీద దృష్టి పెట్టడం అనేది చేయాలి. పసిపిల్లలకి అట్లా కాన్సన్ట్రేషన్ ఉండదు, మారుతూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ నెమ్మదిగా మనం కాన్సన్ట్రేషన్ పెంచుకుంటాం. నిత్య జీవిత అవసరం అది కాన్సన్ట్రేషన్. అట్లా కాన్సన్ట్రేషన్ కుదరకుండా ఉండేటోళ్ళు ఏదైనా వస్తువుని దృష్టిలో పెట్టుకుని దాన్నే చూస్తూ కాన్సన్ట్రేషన్ డెవలప్ చేయొచ్చు. ఆ పెట్టుకోవాల్సింది ఏ వస్తువు, చుక్క పెట్టుకుంటావా, బొమ్మ పెట్టుకుంటావా, దేవుడి పటం పెట్టుకుంటావా, నీ ఇష్టం ఏదైనా పెట్టుకో. దాని మీదే దృష్టి కేంద్రీకరించడం ద్వారా పక్కలకి డిస్టర్బ్ కాకుండా ఉండటం ప్రాక్టీస్ చేయడానికి ధ్యానాన్ని ఉపయోగించుకుంటాం. అది మన మెంటల్ ఎక్విప్మెంట్ పెంచుకోవడానికి, మన కాన్సన్ట్రేషన్ శక్తి పెరగడానికి వాడుకుంటాం. ఇది కూడా సైంటిఫిక్ ఉపయోగించుకోవచ్చు. దానివల్ల రోగాలన్నీ పోతాయి. రోగాలు రాకుండా ఉంటే అట్లేం కాదు, కానీ కాన్సన్ట్రేషన్ పెంచుకోండి, జీవితావసరంగా పెంచుకుంటాం. ఇక సమాధి అంటే అర్థం ఏంటంటే చుట్టూ ఏం జరుగుతుందో తెలియనంతగా లీనమైపోవడం సమాధి అంటాం. ఇది మనందరికి అనుభవంలో ఉన్నదే. ఒక మంచి పుస్తకం తీసుకున్నాం, మునిగిపోతాం దాంట్లో. పక్కన ఎవడన్నా పిలిచినా పలకం, పక్కన ఏమైనా బాంబులు పడ్డా తెలియదు, అంతగా లీనమైపోవడం. ఆ లీనమైపోవడం అనేది మనుషులకు అనుభవంలో ఉన్న విషయమే. సమస్య అంతా ఎక్కడంటే యోగశాస్త్రం రచించిన పతంజలి గారు ఇవన్నీ వర్ణిస్తూ ఆ కాలానికి ఆయనకు అర్థమైనవి చెప్తూ, ప్రజలకు ఉపయోగకరం ఇవన్నీ చెప్తూ చివర ఫలిత శాస్త్రం రాశాడు ఆయన. ఈ సమాధి సాధించిన వాళ్ళకి ఏమేమి మేలు జరుగుతుంది అని రాశాడు ఆయన. గాల్లోకి తేల్తారని రాశాడు. ఇక్కడే ఉండి ఎక్కడో ఉండి చూడగలరని రాశాడు. సూక్ష్మ శరీరుడివై చిన్న శరీరం నీకు ఏర్పడుద్దని రాశాడు. స్థూల శరీరం, పెద్ద శరీరం వస్తుందని చెప్పి రాశాడు. అలాగే గంటల తరబడి ఊపిరి పీల్చుకొని ముక్కు నోరు మూసుకొని ఉండొచ్చు అని రాశాడు. ఈ అంశాలకి ఎటువంటి ప్రూఫ్ లేదు. వీటిని నిరూపించడం కుదరదు. గంటల సేపు ముక్కు నోరు మూసి సస్తారు అంతే. గాల్లోకి మనుషులేం లేవరు. సూక్ష్మ శరీరులు గారు, స్థూల శరీరులు గారు. ఇక్కడ ఉండి ఎక్కడిదో తెలుసుకునేది కూడా కుదరదు. ఫలిత శాస్త్రం అనేదే ప్రయోగానికి నిలబడదు. కానీ ఆయన చెప్పిన మిగతా అంశాలు చాలా వరకు ఈరోజు కూడా ఉపయోగపడతాయి ఈ పద్ధతుల్లో వాడితే. ఆసనాలు అనేవి ఆసనం తర్వాత ఆసనం వేస్తే, ధ్యానం అనేది కాన్సన్ట్రేషన్ పెరగడానికి, వాటిల్లో ప్రాణాయామం ఒక మెథడ్ ఉంది. ఆయన చెప్పిన 8 పద్ధతులు అది కూడా ఉంది. సమాధి అనేది మన అనుభవంలో ఉన్నదే.
దానికి ఆధ్యాత్మిక కలరు, భగవంతుడి కలరు, మతము కలరు ఇచ్చి ప్రపంచానికంతా మనం నేర్పాము. నిజంగా మనం నేర్పినవి చాలా ఉన్నాయిగా, ఇదే కాదుగా, పనికొచ్చి కూడా చాలా నేర్పించాం. కానీ మనం ఎదగడం అనేది మానేసినాం. ప్రధానంగా ఈ దేశంలో కుల వ్యవస్థ రూఢిగా మారిన తర్వాత కొన్ని కులాలకే విద్య అందాలా, మిగతా వాళ్ళకి అందకూడదన్న తర్వాత ఇంక అయిపోయింది. మన ఎదుగుదల బంద్ అయిపోయింది కొన్ని వందల సంవత్సరాలు. ఇప్పుడు మనం పాత గురించి చెప్పి మా తాతల నేతలు తగినారు, మా మూతులు వాసన చూడండి అంటే ఆ వాసన ఎప్పుడూ పోయింది. ఈ మధ్యయుగాలు మొత్తం వెనకబడిపోయినాం. మనకంటే ఎప్పుడూ వెనకబడి ఉన్నటువంటి పాశ్చాత్య దేశాలు ఈరోజు లీప్స్ అండ్ బౌండ్స్తో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఆధ్యాత్మికము వ్యక్తిగతంగా ప్రాక్టీస్ చేసుకోవడం, దైవ పూజ, మత పూజ, ఇవన్నీ వ్యక్తిగత విషయాలు. రాజ్యాంగం కూడా అనుమతించింది, అక్కడ నేను మాట్లాడడంలా. దాని వెనక సైన్స్ ఉందని పేరుతో లేని సైన్స్ని పట్టుకొచ్చి మాట్లాడినప్పుడు సమస్య అవుతుంది. ఈ మధ్యకాలంలో అరుణ్ జైట్లీ గారు బతుకున్నప్పుడు యోగా సెంటర్కి ట్యాక్స్ లేకుండా చేశాడు ఆయన. ఇంకేమైంది, తామరతంపరగా పుట్టిన యోగా సెంటర్లు. యోగాతో అన్ని రోగాలు పోతాయి, ఎక్కడా ప్రూఫ్ లేదు. యోగాతో ఏ రోగం రాదు, ప్రూఫ్ లేదు. యోగా ఎక్సర్సైజ్ చేస్తే ఏమేమి రోగాలు పోతే అయిపోతాయి. ఎక్సర్సైజ్ చేస్తే ఏ రోగాలు రావో అంతవరకు ఉపయోగము. యోగా యాజ్ ఎక్సర్సైజ్ ఇట్ హెస్ గాట్ బెనిఫిట్. యోగా బై ఇట్ సెల్ఫ్ ఏ బెనిఫిట్ అక్రూ అవుతుందని చెప్పి ఎక్కడా ప్రూఫ్ లేదు. ఒక యోగాచార్యుడు ఉదయమే యోగా చేయిస్తూ ఉంటే నేను ఒకసారి చూసే కాకినాడలో. ఒక నెల అయిన తర్వాత ఆయనకు ఫోన్ చేశాం. ఆయన ఎత్తుకోవాలి, ఆయన భార్య ఎత్తుకొని, ఏడమ్మా లేడా పెద్ద ఆయన అన్నాను. ఇంకేడున్నాడు సార్ అన్నది. ఏమైందని నేను భయపడతాను. ఆసుపత్రిలో చేరాడు అన్నది. ఆయనకేం సమస్య వచ్చిందమ్మా, హార్ట్ అటాక్ వచ్చి చేరింది అన్నది. అంటే యోగా మాస్టర్ యోగా చేస్తాడు, హార్ట్ అటాక్ వచ్చింది. ఏ రకమైన రక్షణ ఉండదు. మనకుండే లైఫ్ స్టైల్, మన అలవాట్లు, వీటిని బట్టి వస్తుంది హార్ట్ అటాక్ లాంటిది. కొన్ని ఏమో వంశపారంపర్యంగా జెనెటిక్గా ప్రీడిస్పోజిషన్ ఉంటే వస్తుంది. కానీ యోగా ఆయన్ని కాపాడలేకపోయింది. అదొక ఎవిడెన్స్తో నేనేం చెప్పటంలా. వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నా ప్రతి జబ్బు బాగవుతుంది, ఏ జబ్బు రాదు అనేది. థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్ దీంట్లో యోగం, ధ్యానం, సమాధి. ఇంకొక టాపిక్ దేవుడు. సో యోగం, ధ్యానం, సమాధి దేవునితో అనుసంధానమై ఉంటుందని చెప్పేసి మన ఇక్కడ ఆధ్యాత్మిక గురువులు వీళ్ళందరూ చెప్తా ఉంటారు. దాంట్లో నిజం ఎంత ఉంది? శాస్త్రీయ ప్రపంచంలో ఎవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా దాన్ని తప్పు అనకూడదు, రైట్ అనకూడదు దగ్గర స్టార్ట్ కావాలి. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చారు, యోగా, ధ్యానము, సమాధికి దేవుడితో సంబంధం ఉందని. తప్పు అనడం, రైట్ అనడం సైన్స్ చేయదు. ఆ స్టేట్మెంట్ ఏం మనకు తెలియజేస్తుందో అడుగుతుంది. ఒక స్టేట్మెంట్ ఒక వ్యక్తి ఇచ్చాడని తెలుస్తుంది తప్ప ఆ స్టేట్మెంట్లో చెప్పబడిన కంటెంటు కరెక్టా కాదా భాష ద్వారా తెలియదు. ఎవరైనా గ్రంథం రెఫర్ చేస్తారు, గ్రంథం అనగా మనిషి రాసి ఉంటాడు. గ్రంథం రాసిన అతన్ని పోయి అడిగితే తప్ప రాసింది తన అనుభవం ఉందో లేదో మనకు తెలియదు. మనకి ఎక్కడైనా సరే ఆ విధంగా చూడాలి ఫండమెంటల్. ఇప్పుడు నేను కుర్చీలోంచి పైకి లేస్తా అన్నాను అనుకోండి, ఏమర్థమవుతుంది? నేను కుర్చీలోంచి పైకి లేవగలను చెప్పానని అర్థమవుతుంది. అంతేగా లేవగలను లేదో ప్రయోగం చేస్తే తప్ప తెలియదు. నేను మంత్రం వేస్తే బంగారం డబుల్ అవుతుందని ఒక అతను క్లెయిమ్ చేస్తే ఏమర్థమవుతుంది? బంగారాన్ని మంత్రం వేసి డబుల్ చేస్తానని అర్థమవుతుంది తప్ప డబుల్ అవుతుందో ఎక్కడ తెలియదు. ఈ స్టేట్మెంట్ కూడా అట్టే చూడాలి. అలా చూడాలన్నప్పుడు దేవుడు అంటే ఏందో మనకు తెలియాలి. దైవభావం జనానికి ఉంది. మన దేశంలో 194 మంది ఏదో దేవుడు అంట మతం అంటున్నారు. ఇది ఏం క్వశ్చనబుల్ కాదు. భారత రాజ్యాంగమే నీ బుద్ధి పెట్టిన దేవుని పూజించుకో, నీ బుద్ధి పెట్టిన మతం అంటున్నా నువ్వు చెప్పేసింది. మనం దాన్ని గౌరవిస్తున్నాం. క్వశ్చన్ ఏంటంటే దేవుడు అనగా ఏమి? దేవుడు ఉన్నాడనే వాళ్ళు, లేడనేటోళ్ళు 2 రకాల గ్రూపులు ఉన్నారు. ఆస్తికులు, నాస్తికులు అంటారు. ఇలాని ఆస్తికులు అనేవాళ్ళు దేవుణ్ణి నిర్వచించారు. ఏమనంటే విశ్వవ్యాపకుడు. దేవుడు అంటే విశ్వవ్యాపకుడు. దేవుడు సర్వశక్తి సంపన్నుడు, అన్ని శక్తులు కలిగినవాడు. దేవుడు సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు. దేవుడు సృష్టికర్త. ఇట్లా వాళ్ళు వర్ణించినారు. ఇప్పుడు వాళ్ళు వాటిని ప్రపోజ్ చేస్తే మన ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఎవరు ఏ స్టేట్మెంట్ ప్రపోజ్ చేస్తే అది సరైనదే అని వాళ్ళే నిరూపించుకోవాలి. ఇప్పుడు మనం మొదట అడగాల్సింది ఏంటంటే దేవుడు అనగా మీరు ఏం చెప్తున్నారంటే ఇది చెప్తారు. దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నవా, నీకు తెలుసా అని అడగాలి మనం. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నానంటే వాళ్ళతో మనకి ఏ తగాదా లేదు. నమ్మడం అంటేనే ఇది నాకు తెలియదు అని అర్థం. నేను స్వీకరించిన నాకు తెలియదు, అప్పుడు నమ్మకమైన మాట వాడతాం. నాకు తెలుసు అనే మాట వాడితే నా 5 ఇంద్రియాల ద్వారా నాకు తెలిసిందని అర్థం. మనకేముందండి అభ్యంతరం? విశ్వమంతా భగవంతుడు ఉంటే ఎంత పెద్ద ఆన్సర్ వస్తుందో తెలుసా? దాంట్లోంచి గుడిలో ఉన్నాడు, గుడిలో ఉండి విగ్రహంలో ఉన్నాడు, గుడి మెట్లలో ఉన్నాడు,
నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, స్త్రీలలో ఉన్నాడు, దళితుల్లో ఉన్నాడు, అన్ని చోట్ల దేవుడు ఉంటే దళితులను గుళ్ళోకి ఎందుకు రానిరు? దేవుడి దగ్గరికి పోతున్నాడు. మహిళలను గుడికి రానికి ఎందుకు ఆపుతారు? మహిళల్లో దేవుడు ఉన్నాడు, మహిళలు పడతారు అంటారు. మహిళనే దాని ద్వారానే కదా మానవులు జన్మిస్తున్నారు. అది తప్పెట్లయితుంది. అందులో కూడా దేవుడు ఉన్నాడు కదా. మరి దేవుడు లేని చోటే లేదు కదా ఈ విశ్వం మొత్తంలో. విశ్వం అంటే కాస్ట్కొస్తున్నా ఈ చివరి నుంచి ఆ చివరికి 10,000 కోట్ల కాంతి సంవత్సరాలు. కాంతి 3 లక్షల కిలోమీటర్లు సెకండ్కి చొప్పున, నిమిషం కాదు, గంట కాదు, రోజు కాదు, సంవత్సరం పరిగెత్తే కాంతి సంవత్సరం. అట్టానికి 10,000 కోట్లు ఆ చివరి నుంచి ఈ చివరికి. వ్యాసం లెక్కిస్తే 5,000 కోట్ల కాంతి సంవత్సరాలు. దీని క్యూబ్ లెక్కిస్తే 16 క్యూబ్ సూత్రము. అంత సైజు ఉండే విశ్వమంతా భగవంతుడి ఉంటే, అంత వ్యాపించినటువంటి ఆయన నీలో నాలో అందరిలో దేవుడు ఉంటే ఈ జన్మ తగాదాలు ఎందుకు పడాలా? వీళ్ళందరూ ఒకరినోడు చంపుకునే కార్యక్రమం ఏంది? వీళ్ళని గుళ్ళోకి రాని, ద్వాళ్ళు రాని అన్న సంవత్సరం ఏముంది? దేవుడి దగ్గరికి పోతున్నాడు, పని అలా. సర్వశక్తి సంపన్నుడు భగవంతుడు అన్న తర్వాత ఆ డెఫినేషన్ నుంచి మనం చూస్తే అన్ని శక్తులు కలిగిన దేవుడు అన్ని పనులు తనే చేసుకోగలడని అర్థం. మరి మనం ఎందుకు చేసి పెట్టాలా? దేవునికి గుడి ఎందుకు మనం కట్టించాలా? మనం ఎందుకు విగ్రహ ప్రతిష్ఠ చేయాలా? మనం ఎందుకు ఆయనకు స్నానం చేయించాలా? మనం ఎందుకు ఆహారం పెట్టాలా? మనం ఎందుకు పెళ్లి చేయాలా? అన్ని పనులు ఆయనే చేసుకోగలడు. ఆయన గుడికి మనం ఎందుకు తాళమేయాలా? ఆయన సొమ్ములు దొంగలు పట్టుకెళ్తే మనం ఎందుకు ఎతికి పెట్టాలా? దేవుడు సర్వశక్తి సంపన్నుడు, ఆయనే చేసుకోవాలా. ఇక మూడోది సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడు అని అర్థం. అన్నీ అంటే ఎన్ని, అవేంటో తెలిసినవాడు అని అర్థం. సర్వాంతర్యామి. సర్వజ్ఞుడు అంటే అర్థం అది. సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉంటాడు. అన్ని చోట్ల ఉంటాడు. సర్వవ్యాపకుడు, విశ్వవ్యాపకుడు అనేసి దాంట్లో వచ్చేసింది అది. అన్నీ తెలిసినవాడు అనాలంటే అనేటోడు కూడా అన్నీ తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను అన్నాడు దేవుడు సర్వజ్ఞుడు, నాకు తెలుసు అన్నాను అనుకో, నాకు కూడా తెలిసి ఉండాలి ఏందో. ఇప్పుడు పరీక్ష పేపర్లు రాసే పిల్లలు ఆన్సర్స్ రాశారు. ఈ ఆన్సర్ దిద్దేవాడికి తెలియక దిద్దుతాడు, అతనికి తెలిసి ఉండాలి. నేను ఒక వ్యక్తిని సర్వజ్ఞుడిని సర్టిఫై చేయాలంటే అన్నింటి ఎన్నో అవేంటో నాకు కూడా తెలిసి ఉండాలి. అప్పుడు నేను కూడా దేవుడిని అయిపోతా. కాబట్టి సర్వజ్ఞుడు అనే మాటని అసలు ఈ భూమి మీద సర్వజ్ఞుడు ఉండడానికి వీల్లేదు. ఎక్కువ తెలిసిన తక్కువ తెలిసిన ఉంటారు తప్ప మనుషులు సర్వజ్ఞుడు కారు. మనుషులకు ఎవరికి దేవుడు సర్వజ్ఞుడిని సర్టిఫై చేయడానికి హక్కు లేదు. 3 అయిపోయినాయి. సృష్టికర్త అన్నాం. సృష్టి ఎట్లా జరుగుతూ ఉంది? మొట్టమొదట మనుషులుగా, గాడిదల్ని గుర్రాలకి విడివిడిగా భగవంతుడు సృష్టించాడని ప్రత్యేక సృష్టి సిద్ధాంతం ఒకటి ఉండేది. మతాలన్నీ అవే చెప్పినాయి. డార్విన్ జీవ పరిణామం అనేది ప్రపోజ్ చేసిన తర్వాత ఏకకణ జీవి నుంచి పరిణామం చెందుతుందనే దానికి నిత్యము ఎవిడెన్స్లు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏకకణ జీవి ఒక్కదాన్ని దేవుడు సృష్టిస్తే చాలు, మిగతాన్ని అయ్యే వస్తాయి. నిర్జీవంలోంచి జీవం వచ్చే అవకాశం ఉందని దానికి సంబంధించిన ప్రయోగాలు బయటకు వచ్చిన తర్వాత ఇది ఒక పాసిబిలిటీ ఉందన్న తర్వాత మూలకాలు దేవుడు సృష్టిస్తే చాలు, అభిమాని కూడా సృష్టించక్కర్లా. అట్లా దైవభావాన్ని వెనక్కి జరుపుకుంటూ పోయే పరిస్థితి వచ్చింది. ఆ అవసరం ఏమొచ్చింది? మన నిత్య జీవితంలో చూద్దాం. దేవుడికి నేను వ్యతిరేకం కాదు, నాకు సంబంధం లేదు. ఎందుకంటే సైన్స్ గ్రంథాలు కొన్ని కోట్ల పేజీలు ఉన్నాయి. ఈ కోట్ల పేజీలు ఒక్క పేజీలో ఒక్క లైన్లు కూడా దేవుడు, మతము, కులము ఉండవు. వాళ్ళకి అవసరం లే. అవన్నీ మన నమ్మకాల ఫ్రేమ్లో ఉంటాయి, ఉంచుకోండి. అది రాజ్యాంగం అనుమతించింది, ఎవరు మనం తప్పట్టలేదు. మనం సైన్స్ ఫ్రేమ్లో లేవు, సైన్స్కి అవసరం లే. నిత్య జీవితంలో మనకు అవసరమా? పోయి అక్కడైతే చూద్దాం. నిత్య జీవితంలో మన పని ఏది దేవుడు చేసి పెట్టాడు. అన్నీ ఆయన పనులన్నీ మనమే చేసి పెట్టాలి. కాబట్టి నిత్య జీవితంలో మన బాధలు మనం పడాలా, మన సంపాదన మనం సంపాదించుకోవాలా, మన తిప్పలు మనం పడాలా. అలాంటప్పుడు దైవభావం అనేది ఒక మానసిక తృప్తి కోసం జనం ఏర్పాటు చేసుకుంటే తప్ప నిత్య జీవిత అవసరాలకు దేవుడు ఉపయోగపడేది ఉండదు. అలాగే దేవునికి మనతో పని ఉందా? పోనీ అట్నుంచి చూద్దాం, ఇటు నుంచి కాకపోయినా. సర్వశక్తి సంపన్నుడు, విశ్వవ్యాపకుడు, సర్వజ్ఞుడికి మనతో ఏ పని ఉంది? మనతో ఆయనకి పనిలే, ఆయనతో మనకు పనిలే. దేవుడు లేడని చెప్పడం నా ఉద్దేశం కాదు, నాకు అవసరం లేని సబ్జెక్టు. నేను సైన్స్ వాదిని, నేను విజ్ఞాన శాస్త్రాల గురించి ప్రజలకు ప్రచారం చేసేటోడిని. నా విజ్ఞాన శాస్త్రానికి దేవుడితో పనిలే. ఆ విజ్ఞాన శాస్త్రం ప్రచారం చేస్తే నాకు కూడా దేవుడితో పని ఉండదు. మానవ జీవితం పుట్టుక నుంచి మరణం దాకా ఉండే మానవ జీవితం అందరికీ కామన్. ఏ మతమోడికైనా కామనే, ఏ మతం వద్దనుకున్నోడికి కామనే. ఇక్కడ మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవినీతి కానీ, అనారోగ్యం కానీ, నిరక్షరాస్యత కానీ, మహిళల మీద దౌర్జన్యాలు కానీ, రాజకీయాలు కానీ, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవందరికీ మనకు కామన్ కదా. మేమేం ప్రపోజ్ చేస్తున్నామంటే ఈ కామన్ ఏరియాలో కలిసి పనిచేద్దాం.
నువ్వు దేవుడు ఉన్నాడు అనుకుంటే ఉన్నాడు అనుకో, నీ నమ్మకం నీది. ఈ లేడంటాడు, వాడి నమ్మకం వాడిది. మనకు వచ్చిన గొడవ ఏందంతో మనం డిఫర్ కావాల్సింది ఏముంది? అందులో తిట్టుకోవాల్సిన తనుకోవాల్సిన సమస్య ఉంది. నన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకోవాల్సిన పని ఏముంది? ఎవరు నమ్మకాలు వాళ్ళు పెట్టుకోండి, కలిసి పని చేద్దాం, దాంటి దగ్గర నమ్మేం. అది జన్మ విజ్ఞాన వేదికగా సైన్స్ ప్రచారం చేసి మేము తీసుకున్న స్టార్ట్. అందువల్ల మీరు చెప్పే యోగానికి, ధ్యానానికి, సమాధికి, దైవభక్తికి, దేవునికి, మతానికి సంబంధమే లేదు. అవి ఒకనొకప్పుడు ఇది జనం సంపాదించుకున్న అనుభవ జ్ఞానానికి నిదర్శనంగా పతంజలి రాసినటువంటి ఈరోజు కొన్ని పనికి వస్తే కొన్ని పనికిరావు. పనికొచ్చే వాటిని స్వీకరిస్తాం, పనికిరావు పక్కన పెడతాం. ఎవరు చెప్పారో మనకి ఇంపార్టెంట్ కాదు. అది మనకు పనికి వస్తే పనికిరాదో మనకు అది ఇంపార్టెంట్. అంతవరకే మనం చూడాలి. ఈరోజు మన నిత్య జీవితంలో సైన్స్ అంతర్భాగం అయిపోయింది. అది లేకుండా మనం బతకలేం. దానికి ఎక్కడ జీవనంతో పనిలే. మన సొలేస్ కోసం, మన సంతృప్తి కోసం మనం క్రియేట్ చేసుకున్నట్టు దైవభావం ఉంచుకోండి. దాంతో ఎవరు ఘర్షణ పడాల్సిన అవసరం లేదనేది మా అభిప్రాయం. మేమైతే ఘర్షణ పడము. జన్మ విజ్ఞాన వేదిక దేవుడు ఉన్నాడని చెప్పదు, లేడని చెప్పదు. ఎవరు నమ్మకాలు ఉంచుకొని అంటది. మేము ప్రచారం కూడా చేయవాటిని. మీకేం తెలుసు అంటే మా సైన్స్కి అక్కర్లేదు, మాకు అక్కర్లేదు అంటాం. అంతే సింపుల్ మా స్టాండ్. థ్యాంక్ యూ సార్. సో యోగం, సమాధి, అలాగనే ధ్యానం, చక్కటి అనాలిసిస్ వాటి మీద కూడా మీరు అందించినందుకు ధన్యవాదాలు.